ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది. అదేంటంటే ఐబొమ్మ వర్సెస్ హైదరాబాద్ పోలీస్. ఏంటి ఈ ఫైటు? ఈ ఫైట్‌లో ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, నిజంగానే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అంటే ఒక $1 మిలియన్ ప్రశ్ననే ఇది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఎందుకంటున్నానంటే ఐబొమ్మ అనే వెబ్‌సైట్‌తో పాటు చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అవి తెలుగు సినిమాలే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని సినిమాలను వాళ్ళ వెబ్‌సైట్‌లో లేదా వాళ్ళ యాపుల్లో ఫ్రీగా ప్రజలకి చూడడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఫ్రీగా కల్పిస్తున్నాయి అని అంటే వాళ్ళేదో అక్కడ కొని ఆ రైట్స్ తీసుకొని ఫ్రీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ ఏంటి ప్రొడక్షన్ చేసి వాళ్ళు ఫ్రీగా ప్రజలకు ఇస్తారు. అవి చూసేటప్పుడు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, దాని ద్వారా డబ్బులు. చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు డబ్బులు పెట్టి వాటి రైట్స్ కొనుక్కొని అడ్వర్టైజ్మెంట్లతో రెవెన్యూ తెచ్చుకొని వాటిని టెలికాస్ట్ చేస్తున్నారు. ఇలాంటిది కాదు ఫ్రీగా అంటే. దొంగతనంగా వాటిని క్యాప్చర్ చేసి వాటిని వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టి అటు ఎవరైతే దాన్ని యాక్చువల్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే దాని మీద ఇన్వెస్ట్ చేశారో, ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నష్టం కలిగిస్తూ వీళ్ళు ప్రజలకు ఫ్రీగా మేము అందిస్తున్నాం అంటున్నారు. సరే, వాటిలోని అబ్జర్వ్ చేసినంత వరకు మూవీ రూల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటున్నాయి గట్టిగా. అది కూడా ఏంటి, ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న అందరూ బ్యాన్ చేయబడిన ఈ గేమింగ్ ప్లాట్ఫామ్స్, గేమింగ్కి సంబంధించిన లేదా బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే వాళ్ళు బతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐబొమ్మ లాంటి వాళ్ళు మాత్రం వాస్తవానికైతే వాళ్ళు కొత్త సినిమాలు కాకుండా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు వాళ్ళు అందులో పెట్టేవాళ్ళు. తర్వాత సరే వాళ్ళు ఈగోకి తీసుకున్నారా, ఇష్యూస్ జరిగాయి, ఇవన్నీ ఛాలెంజ్లు, ఇవన్నిటి మధ్యలో వాళ్ళు కూడా కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయాలి? ఐబొమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సామాన్య కుటుంబము థియేటర్కి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూసే పరిస్థితి లేదు కాబట్టి మేము వాళ్ళని ఏదో రాబిన్ హుడ్ లాగా వాళ్ళకి మేము ఫ్రీగా సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఏమంటుంది, 100 కోట్లు ఖర్చు పెట్టి వందలాది మంది ఉపాధికి కారణమైన ఈ ఇండస్ట్రీని ఈ పైరసీ పేరుతో చంపేస్తున్నారు అని. చంపేస్తున్నారా? జస్ట్ క్యాల్కులేషన్, ఒకసారి జస్ట్ క్యాల్కులేషన్ చూద్దాం. హైదరాబాద్ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకదాన్ని చూస్తే దాదాపుగా 3000 నుంచి 4000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ కేవలం పైరసీ ద్వారా నష్టపోతుంది సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక కఠినమైన నిర్ణయం. అదొక కఠినమైన నిజం. అదే భారతదేశం దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు ఒక్క పైరసీ ద్వారానే సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది అని. ఇక అమెరికా లాంటి దేశాలకు పోతే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ నష్టపోతుంది అనేది ఒక అంచనా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఐబొమ్మ దాన్ని ఎలా చెప్పుకుంటుంది అంటే, సామాన్య ప్రజల 4,000 కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మేము అంటే ఐబొమ్మ ప్రజల జేబుల్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆపుతున్నాము అని. ఎందుకంటే సరే వాళ్ళు ఏదైతే నష్టం అనుకుంటారో ఆ నష్టము ఇంకొకరి దగ్గర నుంచి రావాల్సిన ఆదాయమే కదా. ఆ ఆదాయం ఆగింది అంటే వాళ్ళకి అది సేవింగే కదా. సో అందుకని మేము అలా ఆ సేవ్ చేసామనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఐబొమ్మకు లేదు కానీ బట్ ఇలాంటి పైరేటెడ్ సాఫ్ట్వేర్లు కానివ్వండి, పైరసీ మూవీస్ ఏవైతే రిలీజ్ చేస్తాయో ఆ వెబ్సైట్కి సంబంధించిన డిస్కషన్. సో ఇప్పుడు ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఎందుకు అంటారా? ఒకటి, ఇప్పటికే ఏవైతే మొబైల్ క్యారియర్స్ ఉన్నాయో, అంటే మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయో వాళ్ళు $200, $300, $400 ఇలా డబ్బులు ఖచ్చితంగా కలెక్ట్ చేసి 1.5 GB, 2 GB, 2.5 GB అని చెప్పేసి అంత డేటాని అవి రోజు కన్జ్యూమ్ చేయడానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, డేటా లేకపోయినా అంటే డేటా యూజ్ చేసే అవకాశం లేని ఫోన్లు వాడినా సరే వీళ్ళు డేటాతో సహానే రీఛార్జ్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చేసి కాబట్టి ఆ ఫోన్లు తీసుకొని వీళ్ళు వాడేస్తున్నారు. సో అలా వాడుతున్న వాళ్ళకి ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళు సినిమాలు ఫ్రీగా ఇస్తున్నారు, అవి చూస్తున్నారు, అది అయిపోయింది. కానీ దీని మీద ఆధారపడిన ఇండస్ట్రీకి సంబంధించింది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆ ఇండస్ట్రీకి రావాల్సిన, అంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఒక ఇండస్ట్రీగా దీన్ని డెవలప్ చేస్తున్నారు, దాని మీద ఆధారపడి కొన్ని వేలాది మంది బతుకుతున్నారు. ఇలా పైరసీ మూవీల పేరుతో వాళ్ళని నాశనం చేస్తే, వాళ్ళని చంపేస్తే, ప్రొడక్షన్ తగ్గిపోతే, ఆ ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళ జీతభత్యాలు తగ్గిపోతే వాళ్ళ జీవితాలు ఏంటి అన్న దాని గురించి ఐబొమ్మ ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు అంటుంది. సో అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, గొడవ ఎక్కడ వెళ్తుంది అంటే, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనే దానికన్నా ఇప్పుడున్న దానికి కారణం మాత్రం ఐబొమ్మకు సంబంధించి కొంతమంది అరెస్ట్ చేయడము, ఐబొమ్మను
ఐబొమ్మ ఎవరైతే మెయిన్ కింగ్ పిన్ ఉన్నారో అతను అరెస్ట్ చేస్తామని చెప్పి హైదరాబాద్ పోలీసు అనౌన్స్ చేయడము, దానికి అనుగుణంగానే మీరు ఒకవేళ నిజంగా అది చేస్తే మేము మా దగ్గర ఉన్న డేటాను రిలీజ్ చేస్తాము, మీ ఫోన్ నెంబర్లు కూడా మేము బయట పెడతాము అనే మాట ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఐబొమ్మ వర్సెస్ హైదరాబాద్ పోలీసు మధ్యలో నష్టపోతోంది, ఇబ్బంది పడుతోంది ఎవరు అనే దానికన్నా ఇండస్ట్రీ ఎలాగూ నష్టపోతోంది, ప్రజలు లాభపడుతున్నారని చెప్పలేం కానీ ఎంతో కొంత వాళ్ళ ఖర్చులో కొద్దిగా అడ్వాంటేజ్గా మారుతుంది అంటున్నారు. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే దొంగతనం చేసి ఇంకొకరి భోజనం పెట్టినంత మాత్రాన చేసిన దొంగతనం నేరం కాకుండా పోదు అనే ఒక సామెత ఏదైతే ఉంటుందో అదే తరహాలో చేసేది నేరం. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీరు ఏ కలర్ ఇచ్చినా సరే దానికి శిక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సరే ఇవాళ ఐబొమ్మను మూసేస్తే మూవీ రూల్స్ వస్తుంది, మూవీ రిలీజ్ చేస్తే తమిళ రాకర్స్ వస్తుంది, తమిళ రాకర్స్ మైనస్ చేస్తే ఇంకోటి ఏదో కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. సో అలా పుట్టుకు రాకూడదు అంటే మాత్రం చేయాల్సిన పని ఏంటి అంటే దీని మూలం ఎక్కడుంది, ఆ మూలాన్ని ఖచ్చితంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువైపుగా కొన్ని అడుగులు పడ్డాయి కానీ ఇంకా స్టిల్ సరిపోవట్లేదు. ఎందుకు అంటే కొత్త సినిమా రిలీజ్ అయింది, బెనిఫిట్ షోకి ₹1000 ఉన్న టికెట్ ఆ తర్వాత ₹300కి రెగ్యులర్ టికెట్ అయిపోతుంది. అలా ఒక వారం 10 రోజులు దాటిన తర్వాత అది మళ్ళీ 250కి అయిపోతుంది. తర్వాత ఇంకా అంటే రేటు తక్కువ ఎందుకంటే అది బేస్ ప్రైస్ కాబట్టి. ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే ఆ సినిమాని చూడాలని ఆదుర్దాగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే మేము డబ్బులు కలెక్ట్ చేస్తున్నామనే ఒక వాదనని ప్రొడ్యూసర్ బయట తీసుకొచ్చినా సరే, ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉన్నారో అభిమానుల్ని వీళ్ళు వాళ్ళ రక్తాన్ని వీళ్ళు తాగేస్తున్నారు. అందులో భాగంగానే ఈ బెనిఫిట్ షో టికెట్ల రేట్లు 1000 నుంచి ₹2000, ఆ తర్వాత ఫస్ట్ వారం రోజుల పాటు ₹300 నుంచి ₹350 టికెట్లు అమ్ముతున్నారు. అవి యాక్చువల్గా ₹250కి అమ్మాలి టికెట్లు. ఒక దగ్గరేమో దాదాపుగా డబల్, ఒక దగ్గరేమో 3-4 రేట్లు ఎక్కువ అమ్ముకొని వాళ్ళు తింటున్నారు అని చెప్తున్నారు. సో ఇక ఐబొమ్మ చెప్పేది కరెక్టా, హైదరాబాద్ పోలీస్ చేస్తుంది కరెక్టా అంటే డెఫినెట్లీ ఇద్దరు కూడా ఏదో ఒక మిడిల్ పాయింట్కి రావాలి. ఐబొమ్మ అలాంటి వ్యవహారాలని ఆపేయాలి, పోలీసులు కూడా ఆ వ్యవహారాన్ని ఆపే క్రమంలో ఏదో పర్సనల్గా టార్గెట్ చేసినట్టుగా చూడకుండా ఉండాలన్నది మాత్రమే నా ఒపీనియన్. థ్యాంక్ యూ.